హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు సోమవారం ఆగస్టు 5వ తేదీన శుభవార్తను వినబోతున్నారు. ఎగిరి గంతేసే వార్త ఇది. మీరు ఈ వార్త విన్నప్పటి నుంచి కూడాను మీ మనసు ప్రశాంతంగా మారిపోతుంది. ఎన్నో రకాల కష్టాలు, ఎన్నో రకాల సమస్యలు, ఆ సమస్యలు అన్నింటినీ పక్కన పెట్టేసి మీరు ఈ ఒక్క వార్త గురించి మననం చేసుకుంటారో, ఎంతగానో సంతోషిస్తారో. వేధిస్తున్న సమస్యల నుంచి కాస్త ఊరట లభిస్తుందని చెప్పక తప్పదు. రోజులు కాస్త మీకు అనుకూలంగా మారినట్లుగా మీ మనసు చాలా వరకు కూడాను ఆనందంలో తేలి ఆడుతుంది. ఎగిరి గంతేసే వార్త ఇది. అయితే ఈ వార్త ఏమిటో, తులారాశి జాతకుల యొక్క జీవితంలో ఈ యొక్క వార్త ఎటువంటి శుభ పరిణామాలు తీసుకురాబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, వ్యవసాయంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, నమ్మిన వారు దూరం కావటం, మనశ్శాంతి లేకపోవటం, సంతానం కలగకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి వల్ల నష్టాలు రావటం, శత్రువుల వల్ల ఇబ్బంది పడటం, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మైసమ్మ తల్లి ఆశీస్సులతో ప్రత్యేకంగా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు పూజలు కూడా చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. తులారాశి వారి జాతకులు మీరు చాలా వరకు కూడాను మానసిక తృప్తిని పొందే వార్త ఇది. తులారాశి జాతకులకు సంపద ఎంతగా ఉన్నా కూడాను కుటుంబ సభ్యుల యొక్క మద్దతు ముఖ్యమో, అలాగే కుటుంబంతో ఏ రకమైన విభేదాలు ఉన్నా వీరు అస్సలు ముందుకు సాగలేకపోతారు. వీరి యొక్క మనసు మొత్తం కూడాను బంధాల చుట్టూరానే తిరిగి ఉంటుంది. వీరు ఎవరితో గొడవ పడినా కూడాను ఆ యొక్క వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉంటారు. వీరు కోపంలో ఒక మాట అనేసిన తప్పు వీరిది కాకపోయినప్పటికీ కూడాను ఎదుటి వారిని ఒక మాట అంటే గనక వీరే తలదించేసుకుంటారు. వారి ముఖాన్ని మరెప్పుడూ కూడా చూడలేరు. ఎందుకంటే వీరి యొక్క తత్వం అటువంటిది. పెద్దవారు అయినా చిన్నవారు అయినా త్వరితగతిన ఒక మాట అనరు. అన్నారే అనుకోండి, దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అన్ని ఆలోచనలు పక్కన పెట్టేస్తారు. తప్పు వారిది కాకపోయినా కృంగిపోతూ ఉంటారు. అరే అలా అనేసామే. ఉద్యోగ జీవితంలో సహోద్యోగులైనా లేకపోతే బంధుమిత్రులైనా కూడాను వారి ముఖాన్ని అస్సలు చూడలేకపోతారు. ఈ యొక్క తత్వం వీరిని చాలా వరకు కూడాను వెనక్కి లాగేస్తూ ఉంటుంది. జీవితంలో ముందుకి అస్సలు పోనివ్వదు. వీరికి స్నేహితులు ఎంతమంది ఎక్కువగా ఉంటారో వీరి యొక్క తత్వం రీత్యా వీరి యొక్క ఇబ్బంది కూడాను అంత ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న మాటలు, పొరపచ్చాలు, అపార్థాలు రాకుండా జీవితం అస్సలు ఉండదు కదండి. అయితే కొద్ది రోజుల క్రిందట వీరికి జరిగినటువంటి చిన్న సంఘటనే వీరిని ఇంతగా కుదిపేస్తూ ఉన్నది. అయితే ఆ యొక్క సంఘటన ఉద్యోగస్తులతో జరిగి ఉండవచ్చును, కుటుంబ సభ్యులతో కావచ్చును, కన్న తల్లే కావచ్చును, లేదా జీవిత భాగస్వామే కావచ్చును. పొరపాటున మాట తూలనాడేశారో వారి తప్పే అయినా కూడాను మీరు వారితో మాట్లాడడానికి చాలా వరకు కూడా సంకోచిస్తున్నారు. ఈ రోజున మాత్రం పరిస్థితులు మారబోతున్నాయి. మీకు ఎగిరి గంతేసే వార్త ఏమిటంటే గనక వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. తిరిగి వచ్చి వారు క్షమాపణ చెబుతారు. తత్ఫలితంగా వీరు వారితో కలిసి వీరి మనసులో ఉన్న వేదన మొత్తం కూడా పంచుకోబోతున్నారు. ఉద్యోగస్తులతో గొడవ అయినప్పటికీ కూడాను మీ యొక్క తత్వం వారికి తెలుసును కదండి. కోపంలో ఆవేశంలో ఒక మాట తూలనాడేశామంటో వారు మీకు తిరిగి వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఫోన్ చేయడం కానీ లేదా ప్రత్యక్షంగా కానీ వచ్చి మిమ్మల్ని కలుస్తారు. క్షమించమని వేడుకుంటారు. మీరు కూడా ఇక వారితో మాట్లాడేస్తారు. చిన్న చిన్న పరిణామాలు జరుగుతూ ఉంటాయి. కానీ వీరి మనసు చాలా నొచ్చుకుంటుంది. ఈ విషయం ఎదుటి వారికి ఈ రోజున బాగా అర్థమవుతుంది. తులారాశి జాతకులు ధనాన్ని కన్నా కూడాను ఎక్కువగా బంధాలకే విలువనిస్తారు. వీరికి చాలా వరకు కూడాను మంచి మనసు ఉంటుంది. ఇదే అందరి ముందు కూడాను మిమ్మల్ని
మిమ్మల్ని గొప్పగా చూపిస్తుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, తగిన కీర్తి ప్రతిష్టలు వస్తూ ఉంటాయి తులారాశి వారి జాతకులకు. తులారాశి వారి జాతకులు ఏది చెప్పినా ఏది చేసినా అందరూ ఆమోదిస్తూ ఉంటారు. వీరికి శత్రువులు ఎంతమంది ఉన్నారో అంతకు మించిన మిత్రులు ఎక్కువగా ఉంటారు. ఈ రోజున మాత్రం మీరు ఎగిరి గంతేసే విషయాలు ఎన్నో జరగబోతున్నాయి. ధనపరంగా కూడాను ఆర్థిక స్థిరత్వం అయితే కలగబోతుంది. అంతకు మించి వార్త ఏమిటంటే గనక అపార్థాల రీత్యా మీకు దూరమైన వారు ఈ రోజున మీకు దగ్గర కాబోతున్నారు. వారు ఎవరైనా కావచ్చును. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా మాతృమూర్తితో ఏమాత్రమూ చిన్న గొడవ అయినా కూడాను ఈ రోజున మీరే వారితో మాట్లాడే ప్రయత్నం చేయండి. వారు మీ వద్దకు రావడం కన్నా మీరే వారి వద్దకు వెళ్తే గనక మీకు వారికి మధ్యన ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోతాయి. మీ ప్రయత్నం మీరు చెయ్యండి. ఖచ్చితంగా ఈ రోజున సంతోషపడే వార్తగానే చెప్పడం జరుగుతుంది. పరిస్థితులు అన్ని కూడాను మీ చేతుల్లోనే ఉంటాయి. మీరు మీ స్వహస్తాలతో ఈ రోజున ఏ చిన్న మంచి తలపెట్టినా మంచే కలుగుతుంది. ఈ రోజున మాత్రము మీరు నాణ్యమైన సమయాన్ని కుటుంబంతో గడపబోతూ ఉన్నారు. మీకు ఉన్నటువంటి చిన్న చిన్న చిక్కుల నుంచి ప్రశాంతత కలగబోతూ ఉన్నది. కానీ తులారాశి వారి జాతకులు ఈ రోజున ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి. మీ జీవిత భాగస్వామికి మీ యొక్క కష్టం గురించి చెప్పుకునే ప్రయత్నం చేయండి. మీ మనసు చాలా వరకు కూడాను ప్రశాంతంగా మారిపోతుంది. కుటుంబ సభ్యులతో కలిసి మీకు వీలు కుదిరితే గనక దేవాలయ సందర్శన చేయండి. లేకపోతే గనక ఎక్కడికైనా పిక్నిక్ కి వెళ్లే విధంగా ప్లాన్ చేసుకోండి. లేదా జీవిత భాగస్వామితో అలా లాంగ్ డ్రైవ్ కి వెళ్లే ప్లాన్ అయినా చేసుకోండి. ఈ రోజున మాత్రము మీ యొక్క మనస్తత్వము, మీ యొక్క ఆలోచనలు మాత్రము మీ జీవిత భాగస్వామితో పంచుకునే ప్రయత్నం చేయండి. వారికి మీ యొక్క బాధను కానీ కష్టాన్ని కానీ తెలియచెప్పండి. ఎందుకంటే మీ యొక్క కష్టము, మీ యొక్క బాధ మొత్తం కూడా తనది. మీ జీవితంలో తను ఉన్నది. ఈ విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సంతోషాన్ని పంచుకుంటారు కానీ కష్టాన్ని అస్సలు పంచుకోరు. కానీ తులారాశి వారి జాతకులు ఈ రోజున ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి. మీ జీవిత భాగస్వామికి మీ యొక్క కష్టం గురించి చెప్పుకునే ప్రయత్నం చేయండి. మీ మనసు చాలా వరకు కూడాను ప్రశాంతంగా మారిపోతుంది. ఈ రోజున మీలో చాలా మార్పులు కలుగుతాయి. ఇది అంతా భగవంతుని అనుగ్రహంగా చెప్పడం జరుగుతుంది. తులారాశి వారి జాతకులకు గ్రహాల్లో జరిగే కదలికల రీత్యా మాత్రం ఈ రోజున ఇటువంటి పరిస్థితులు అయితే కలగబోతున్నాయి. ఇదంతా దైవ బలం మీ తోడుగా ఉండి మిమ్మల్ని రక్షిస్తూ మీ యొక్క జీవితంలో, మీ యొక్క వ్యక్తిత్వంలో ఇటువంటి పలు కీలక మార్పులు మాత్రం ఈ రోజున ఖచ్చితంగా తీసుకురాబోతూ ఉన్నది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఆగస్టు మాసంలో 5వ తేదీన సోమవారం తిథి నాడు తులారాశి వారి జాతకులు ఎగిరి గంతేసే వార్త ఏమిటో, ఎవరి రీత్యా మీరు ఏదైతే ఇబ్బంది పడ్డారో వారే వచ్చి మీ దగ్గర ఒప్పుకుంటారో, క్షమించమని కోరుతారో, మీరు కూడా విశాల హృదయంతో వారిని క్షమించేస్తారో, ఈ రోజున వారితో అద్భుతవంతమైన సమయాన్ని గడుపుతారో, అలాగే వారితో కలిసి విందు వినోదాల్లో కూడాను పాల్గొనే ప్రయత్నం చేస్తారో. ఎప్పుడూ కూడాను కష్టం వచ్చినప్పుడు మనం మానసిక స్థైర్యాన్ని కోల్పోకూడదు. కష్టాన్ని ఎలా దాటాలో ఆలోచించాలి. సమస్య వెనుక పరిష్కారం తప్పక ఉంటుంది. భగవంతుని అనుగ్రహంతో ఖచ్చితంగా ఈ విధమైన ప్రయత్నం చేస్తే గనక అంతా మంచే జరుగుతుంది. తులారాశి వారి జాతకులకు మాత్రం ఖచ్చితంగా ఈ రోజున ఇలా మంచి గడియలు మాత్రం రాబోతున్నాయి. ఇది జ్యోతిష పండితుల మాట. మీరు కూడా ఈ రోజున మీ జాగ్రత్తలు మీరు తీసుకుంటూ మీ యొక్క పనులలో ముందుకు సాగిపోండి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.